ముని మనవరాలు, యమున యొక్క మనవరాలు, సరస్వతీదేవి యొక్క కుమార్తె, సాక్షాత్తు గోమాతా స్వరూపిణి. ధర్ముడు, ధర్మం అనే అంశ గోమాతల కామధేనులకు పుత్రుడిగా వచ్చినటువంటి వృషభానికి ఇచ్చి కళ్యాణం. ఈ కళ్యాణం ద్వారా ఇందాక అన్నాను సదా ఏకో వారిజబాంధవ క్షితి నభో వ్యాప్తం తమో మండలం విద్వాలోచన గోచరోపి భవతి త్వం కోటి సూర్యప్రభ అన్నారు భగవంతుడట. ఇప్పుడే అయ్యగారు చెప్పినటువంటి ఆ ప్రవణ చదివారు. ప్రవణకు ముందు ఒక పెద్ద వర్ణన చేశారు. ఆ వర్ణన చేస్తూ సంకల్పంలో ఉన్న మాట ఒకదాని చెప్పి కామక్రోధ లోభ మోహమదమాశ్చర్యాలనే అరిషడ్వర్గాలు మనలో పరిపూర్ణంగా తొలగిపోవాలి. మోక్షానికి అప్పుడే మార్గం. ఎన్ని చెప్పినా, మీరు ఎన్ని చెప్పినా, ఎన్ని గోసేవలు చేసినా, ఎన్ని యజ్ఞాలు యాగాదులు చేసినా, ఒక్కటి అడుగుతున్నా మిమ్మల్ని, కలిసి ఉండకుండా చేసేవాడు ఎవరు? ఇద్దరు కూడా కలిసి ఉండకుండా విడగొట్టాలని ప్రయత్నం చేసేవాడు ఎవరు? కలిసి ఉండకుండా చేసేవాడు ఎవరంటే మొదటి 2 అక్షరాలే కలి. అంటే కలి యొక్క గొప్ప లక్షణం ఏంటంటే ఇద్దరు కలిసి ఉండకుండా చేస్తాడు. 1000 మంది కాదు, ఇద్దరి మధ్య, భార్యాభర్తల మధ్య కూడా పొరపక్షాలు వచ్చేట్టు చేస్తాడు కలి. అది దాటి రావాలి. అది ఇందాక అయ్యగారు చెప్పింది. ఏమన్నారు? భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపించి సామరస్యం అనేటువంటి భావం లేకుండా నిరంతరం పొరపక్షాలతో వస్తే ఆ సామరస్యత ఏర్పడాలంటే, పొరపక్షాలు తొలగాలంటే నేనే గొప్ప అనేది అహంకారం, నాదే మంచిది అనేది ఆ మమకారం, ఈ రెండు కూడా ఉన్నవలసిన స్థాయిలో కాక మించి ఉంటే అప్పుడు ఇద్దరి మధ్య పొరపక్షాలు వస్తాయట. అటువంటి స్థితి నుంచి బయటపెట్టి ఎవరికి ఎంత కోరిక ఉండాలి, ఎవరికి ఎంత నాది నేను అనేది ఉండాలి, అంతవరకే ఉంచేటువంటి స్థితి రావాలంటే అజ్ఞానం పోవాలి, జ్ఞానం రావాలి. జ్ఞానం రావడం ఉండదండి. ఒక గదిలోకి వచ్చారు, చీకటి బాగా ఉంది, మీరేం చేయాలి? ఏది కనపట్టాల వస్తువు స్విచ్ చేస్తారు, లైట్ వస్తుంది, చీకటి ఏమవుతుంది? నేను అడిగినప్పుడు నవ్వు చెప్పండి కదా, విపత్తన్నా కదా, నన్ను నిశ్శబ్దం పడకండి. అంటే చీకటి ఏమవుతుంది అనుకుంటాం, చీకటి పోయిందని. చీకటి పోవటమే, చీకటి ఎక్కడికి పోతుంది? వెలుగు దాని మీదకి వచ్చింది, వెలుగు గోచరానికి వచ్చింది. అంటే జ్ఞానం కలిగింది అనుకోండి, అజ్ఞానం ఉంటుందా? అజ్ఞానం అంటే జ్ఞానం అంటే అజ్ఞానం పోవటమే అజ్ఞానం. అంటే గదిలో స్విచ్ వేయగానే, లైట్ వెలగగానే చీకటి ఎక్కడైతే అదృశ్యం అవుతుందో, మనలో వెలుగు రాగానే ఒక్కసారి జ్ఞానం అనే వెలుగు, అజ్ఞానం అనేది ఉండకుండా పోతుంది అనుకోవాలి. ఆ అజ్ఞానం ఏదంటే కామక్రోధ లోభ మోహమ మత్సర్యాలు. అవి తొలగాలంటే భగవంతుడి రూపమైనటువంటి గోవుని, భగవంతుడి యొక్క పుత్రుడైనటువంటి ధర్మానికి, ఆ వృషభానికి కళ్యాణం చేయడం అంటే గోవు వృషభం ఒకటే అంటే అర్థం కృష్ణుడు శివుడు ఒకటే అనేటువంటి జ్ఞానంలో కనుక ప్రోధి చేయబడితే అజ్ఞానం పోయినట్టు. దానికే కార్తీక మాసంలో గో వృషభ కళ్యాణం చేస్తారు. కాబట్టి సంకల్పంలో ఏదైతే చెప్పారో మనకున్నటువంటి ఆ తేడా అనేటువంటి మనస్తత్వ భావం తొలగిపోయి సమరసత సిద్ధించాలంటే భార్యాభర్తల మధ్య కాదండి, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య, అన్నా చెల్లెల మధ్య, సమాజంలో ఇతర స్నేహితుల మధ్య, గోశాల భక్తుల మధ్య, ఎవరి మధ్య కూడా కలిసి ఉండే స్వభావం లేకపోతే కలిసి ఉండేట్టు చేయాలంటే కలిని పారద్రోవాలి. కలిని పారద్రోవాలంటే కాళి అనే 2 అక్షరాలు పారద్రోవాలంటే గో వృషభ అనేటువంటి దాన్ని కళ్యాణం చేసి, అదే పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణంగా, లక్ష్మీనారాయణుల కళ్యాణంగా, లక్ష్మీ స్వరూపిణి అని చెప్పారు గోమాతను, సాక్షాత్ విష్ణు స్వరూపిణి స్వరూపం అని చెప్పారు వృషభాన్ని. ఆ లక్ష్మీనారాయణ కళ్యాణాన్ని గో వృషభ కళ్యాణంగా, గో వృషభ కళ్యాణాన్ని లక్ష్మీనారాయణ కళ్యాణంగా ఎవరైతే భావించి మనస్సులో శ్రద్ధాభక్తులతో కళ్యాణం చేస్తారో, వీక్షిస్తారో, చేయిస్తారో, ఇప్పుడు చేసేది కళ్యాణంలో ప్రధానమైన ఘట్టం ఏంటంటే జీలకర్ర బెల్లం. జీలకర్ర బెల్లం వ్యక్తాన్ని మనం ఈ ప్రాంతంలో దక్షిణాపథంలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో దాని ముహూర్తం అంటారు, సుముహూర్తం. తమిళనాడులోకి వెళ్తే 10:40 నుంచి 11:40 వరకు అంటారు ముహూర్తం. మన దగ్గర అట్లా 10 గంటల 44 నిమిషాలు అని చెప్పి ముహూర్తం చెప్తారు ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో. ఆ సుముహూర్తం ఏదైతే జీలకర్ర బెల్లం పెట్టేది ఆ గో వృషభాల తరఫున అయ్యగారు, అమ్మగారు ఆ వివాహ
కార్యక్రమాన్ని కళ్యాణం ఏదైతే చేస్తున్నారో దంపతులు వాళ్ళతోటి ఈ జీలకర్ర బెల్లాన్ని పెట్టిస్తారు. పెట్టి బ్రహ్మరంధ్ర ప్రాంతంలో పెట్టినప్పుడు మనమే వాళ్ళు పెట్టుకున్నట్టుగా భావిస్తే సుముహూర్తంలో వాళ్ళ కళ్యాణాన్ని జరిపించినట్టు. కాబట్టి सकल कल्याण लक्ष्मी नवेतस्य कौस्तुभ लक्ष्मी मनोहर वक्षस्थलस्य रुक्मिणी जाम्बवती मुच्चभामा राधा धनेन गोपिका सौन्दर्य शोभितस्य दीवार